కేంద్ర మంత్రులను ఎవరిని కేటీఆర్ కలవలేం, ఆయన అరెస్టును మేము అడ్డుకుంటలేం. కిషన్ రెడ్డి కేసీఆర్ తరహాలోనే రేవంత్ దోపిడీ, మూసి పక్కన 3 నెలలు ఉండేందుకైనా సిద్ధమని వెల్లడి అట. సో కిషన్ రెడ్డి గారు చెప్తారు, మూసి పక్కన 3 నెలలు ఉండడానికైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆయన చెప్తా ఉన్నాడు. మరి 3 నెలలు అనేది పాపం రేవంత్ చెప్పి దాదాపు 2 నెలలు అయిపోతూ ఉంది. అత్త వచ్చిన 6 నెలలకు కూడా లేచినట్టు ఆయన ఇలా కిషన్ రెడ్డి గారు ఇవాళ బయటకు వచ్చి నేను 3 నెలలైనా ఉంటా, మూసి మురికిని భరిస్తా, మూసి బాధితులను కాపాడుకుంటా అని ఇలా చెప్తా ఉన్నాడు. మూసి బాధితులను కాపాడుకునేటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ కింద నల్గొండ రైతన్నలు పడేటువంటి ఆవేదనను, వాళ్ళ బాధను కూడా మరి ప్రతిపక్షాలు, విపక్షాలు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే లేకపోతే వాళ్ళ బతుకులు ఆగమైతే ఈ నేళ్ల పాటు వాళ్ళు ఫ్లోరైడ్ తోటి, వింత వింత వ్యాధులతోటి, విషమైనటువంటి కూరగాయలతోటి, పంటలతోటి వాళ్ళు కాలాలు గడిపారు. కాబట్టి సో కేంద్ర మంత్రులను ఎవరు కూడా కేటీఆర్ కలవలే అంటుడు. మరి ఆయనకి ఎట్లా తెలుసో కిషన్ రెడ్డి గారికి మనకైతే తెలియదు. కానీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు కలిసిరంటారు, బీజేపీ వాళ్ళు కలవలేదంటారు. మరి ఇందులో ఏది వాస్తవమో చూడాలి. గతంలో కవిత విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కేటీఆర్ విషయంలో, మరి కేసీఆర్ విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అరెస్టుల పర్వం జరగబోతుంది, బీఆర్ఎస్ వాళ్ళు భారీగా అరెస్టు కాబోతున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, పొలిటికల్ బాంబులు అంటారు. కాబట్టి మరి కాళేశ్వరము, కరెంటు, విద్యుత్ కొనుగోలు, ఇక గొర్రెల స్కాము, బర్రెల స్కామ్ లెక్క చాలా స్కామ్లు ఉన్నాయి. కాబట్టి ఏ స్కామ్ల ఎవరిని ఇరికిస్తారో ఏమవుతుందో అని ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు బిక్కుమని భయపడతారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ప్రధానంగా అయితే మనకు అన్ని పత్రికల్లో ఇవాళ ఇక నమస్తే తెలంగాణ మొత్తం లఘుచర్ల మీద, వికారాబాద్ దాడి మీదనే కవర్ చేసింది. సో మనకు మిగతాది ఇటు మన తొలి వెలుగులో చూస్తే మాత్రం ఇక బీజేపీలోకి హరీష్ రావు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 18 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలకు టచ్లో ఉన్నటువంటి వార్త మనకు హైలైట్గా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా అయితే రాజకీయాలు వేడెక్కినట్టు తెలుస్తుంది. చూద్దాం రేపు మాపు ఏం జరగబోతుంది. లఘుచర్ల దాడి వెనక ఉన్నటువంటిది పెద్ద తలకాయ, చిన్న తలకాయ, మరి ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు, పట్నం నరేందర్ రెడ్డి ఇంకేమేమి చెప్పబోతున్నాడు, ఎక్కడ మలుపు తిరగబోతుంది, మరి వికారాబాద్ జిల్లా కలెక్టర్ స్టోరీ అనేది ముందు చూద్దాం. మీరైతే చూస్తూనే ఉండండి తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.